'పుష్ప' ఈ సినిమాని కొంతమందేమో బాగుందంటున్నారు. కొంతమందేమో బాగాలేదు అని అంటున్నారు. అలాగే ఈ సినిమాలో 'గుండు' గారిని, అలాగే 'మంగళ శ్రీను', 'దాక్షాయణి' వీళ్ళనేమంటున్నారంటే, సుకుమార్ గారు పెద్ద పీకుడు గల్లలాగైతే వీళ్ళనైతే 'పుష్ప 1'లో అయితే ఎలివేట్ అయితే చేశాడు. నీ యమ్మ 'పుష్ప 2'లో పీక్తరిక అల్లు అర్జున్‌ది అన్నట్టు ఈ 'దొమ్మర్ పోకోల' క్యారెక్టర్ అయితే హైలైట్ చేశాడన్నమాట. కానీ 'పుష్ప 2'లో మాత్రం చూసుకున్నట్లయితే అల్లు అర్జున్ చేతిలో ఈజీగా ఓడిపోతున్నారు ఈ పిల్ల బచ్చాగాళ్ళు. ఎస్పెషల్లీ ఈ గుండుగాడు. ఓరి నాయనో! వీని గురించయితే ఆ కేశవగాడు ఏ రేంజ్‌లో ఎలివేషన్ ఇచ్చాడో మనందరికీ తెలిసిందే. కానీ 'పుష్ప 2'లో మాత్రం చూస్తే దొంగ పోకో యాక్టింగ్ అయితే చేశాడనమాట. ఇది జనాలు చూసి అందరూ ఏమన్నారంటే, "ఇన్ని రోజులారా నాయనా ఈ సినిమా కోసం వెయిటింగ్ చేసింది. అసలు 'పుష్ప 2' సినిమా చూస్తే మైండ్‌లో నుంచి పోవద్దు. కానీ ఇది మైండ్‌లో నుంచి పోయేటట్టే ఉంది ఈ సినిమా. అసలు దీన్ని సినిమా అంటారా అసలు" అని సినిమా చూసినోళ్ళైతే కామెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు 'పుష్ప 2' సినిమా ఒక లెక్కైతే 'పుష్ప 3' సినిమా ఇంకో రేంజ్‌లో ఉంటుందంట ఫ్రెండ్స్. ఏ విధంగా ఉంటుంది అంటే 'పుష్ప 2' క్లైమాక్స్‌లో ఒక వ్యక్తి వస్తాడు. వచ్చిన తర్వాత అతను 'పుష్ప' తన చెల్లి పెళ్లి చేపిస్తున్నటువంటి పెళ్లి ఫంక్షన్‌లో బాంబ్ అయితే పెడతాడు. పెట్టి అతను దూరం నుంచి అయితే బ్లాస్ట్ చేస్తాడు. అతను ఎవరు అనేటువంటిదైతే రివీల్ చేయలేదు, కానీ ఖచ్చితంగా అతను మన విజయ్ దేవరకొండ అనేటువంటి వార్తలైతే వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇది 'పుష్ప 2' క్లైమాక్స్‌లో ఇతను కనిపించేది ఇతనేనంట. కానీ బ్యాక్ సైడ్ నుంచయితే మొత్తం మాస్క్ ఏసుకున్నట్టు మొత్తం కవర్ అయితే అయిపోయాడు. కానీ 'పుష్ప 3'లో మాత్రం ఖచ్చితంగా మన విజయ్ దేవరకొండనే విలన్‌గా ఉండబోతున్నారంట. పార్ట్ 2లో చూసుకున్నట్లయితే మన 'షికావత్' పెరికిపోకోడు బాంబేసుకొని వాడంతకు వాడే చనిపోతాడు. ఇక ఆ చిత్తూరు అనేటువంటి ఊరిలో ఎస్పీ అనేవాడు ఉండడు. ఇక వాడి ప్లేస్‌లోకి వేరే అతన్ని పంపిస్తాడు పోలీస్‌గా. మన విజయ్ దేవరకొండ ఉండబోతున్నాడన్నమాట పోలీస్ రోల్‌లో. అయితే ఈ సినిమాలో మన విజయ్ దేవరకొండ అయితే బాంబ్ బ్లాస్ట్ చేసైతే చంపుతాడు కదా! వాళ్ళైతే అందరైతే చనిపోవడం అయితే అందరూ జరుగుతుందక్కడ. కానీ ఇద్దరు వ్యక్తులు బతికి ఉంటారు. వాళ్ళే 'రేష్మిక', 'పుష్ప'. ఇక అక్కడ పెద్ద విధ్వంసమే క్రియేట్ చేస్తాడు మన విజయ్ దేవరకొండ అన్నమాట. ఇక అక్కడ అందరూ చనిపోయిన తర్వాత శ్రీవల్లి ముఖమైతే సగం కాలిపోతుంది. ఇక వెంటనే 'పుష్ప' అక్కడ బాంబ్ బ్లాస్ట్ జరిగినెంబడే అందులో ఉన్న మన 'పుష్ప' ఫంక్షన్ హాల్ నుంచి ఎగిరిపోయి ఒక దూరపు అడవిలో అయితే పడతాడన్నమాట. అయితే ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే మన 'పుష్ప'కైతే అస్సలు చిన్న ఘాటు పడ్డట్టు కూడా ఉండదు. ఇక మన అల్లు అర్జున్ అక్కడి నుంచి అడవిలో నుంచి లేచి చూస్తే ఆ బాంబ్ బ్లాస్ట్ చేసినటువంటి వ్యక్తి అయితే దర్శనమైతే ఇస్తాడు మన 'పుష్ప'కి. ఇక వీళ్ళిద్దరి మధ్య ఫేస్ ఆఫ్ సీన్స్ అయినా ఇది అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. 'పుష్ప 3' స్టార్టింగ్ నుంచే ఇక అక్కడి నుంచి మన విజయ్ దేవరకొండ అయితే పారిపోతాడు. అయితే ఇక్కడి దాకా అయితే కొంచెం స్టోరీ అయితే లీక్ అయిందనమాట. అయితే నాకైతే ఒక డౌట్ అయితే వస్తోంది. ఏంటి అంటే 'పుష్ప 2' వేర్ ఈస్ పుష్ప అనేటువంటి చిన్న టీజర్ అయితే రిలీజ్ చేశారు. మీకు గుర్తుందా అది? చూడొచ్చు నాకు తెలిసి. అయితే ఆ టీజర్‌లో వేర్ ఈస్ పుష్ప అనేటువంటి చిన్న వర్డ్ తోటైతే మన 'పుష్ప' అడవిలో తిరుగుతుంటాడనమాట. ఇక ఆ ఊరి జనమైన వాళ్ళందరైతే ఈ విధంగా 'పుష్ప'నైతే పొగుడుతూ ఉంటారు. మా కోసం ఆయన చాలా చేశాడు. మాకు ఇల్లు కట్టించాడు. ఈ విధంగా అయితే వాళ్ళైతే చెప్తూ ఉంటారనమాట. అయితే ఇక్కడ పాయింట్ ఏంటి అంటే 'పుష్ప 2'లో మనం చూసాం. ఎవ్వరికి కూడా తక్కువ చేసినట్టయితే మన 'పుష్ప' అయితే కనిపించలేదు. అందరినైతే సమానం చూసాడు. మంగళం శ్రీనులాగైతే ఒకడిని చంపడం ఈ విధంగా అయితే చేయలేడు. సో, ఆ విధంగా ఈ 'వేర్ ఈస్ పుష్ప' అనేటువంటి టీజర్‌లో జనాలు మన 'పుష్ప' ఎక్కడున్నాడు, ఎక్కడున్నాడు అనేటువంటిది ఎదురు చూస్తారనమాట వీళ్ళందరూ ఊరి ప్రజలు. ఇక మన 'పుష్ప' అక్కడ టీవీ న్యూస్ ఛానెల్‌లో అయితే కనబడతాడనమాట. ఇక ఊరి జనం వాళ్ళందరైతే సంతోషపడతారు. ఇక వెంటనే వాళ్ళందరూ 'పుష్ప అన్న బతికే ఉన్నాడు' అని నినాదాలైతే చేస్తారు. అయితే ఈ సీన్ డెఫినెట్‌లీ అయితే మన సుకుమార్ గారు అయితే 'పుష్ప 2'లో అయితే ఎక్కడైతే చూపించలేరనమాట. అయితే కొంతమంది ట్రేడ్ పండితులు ఏమంటున్నారంటే, ఈ సీన్స్ 'వేర్ ఈస్ పుష్ప' అనేటువంటి సీన్స్ మొత్తం 'పుష్ప 3' ఉండబోతున్నాయి అనేటువంటిదైతే వాళ్ళైతే చెప్తున్నారనమాట. సో, నా గెస్సింగ్ కరెక్ట్ అయితే ఖచ్చితంగా ఈ సీన్స్ కూడా 'పుష్ప 3'లోనే ఉంటుందనమాట. సో, ఏది ఏమైనప్పటికైతే విజయ్ దేవరకొండ విలన్‌గా వస్తే అది కూడా వేరే లెవెల్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే పోలీస్ ఆఫీసర్ రోల్‌లో అంటే ఇక విధ్వంసమే. విజయ్ దేవరకొండ యాక్టింగ్ గురించి మనందరికీ తెలిసిందే ఫ్రెండ్స్. 'అర్జున్ రెడ్డి' సినిమాలో ఏ రేంజ్‌లో యాక్టింగ్ చేశాడు. మళ్ళా మొన్నొచ్చినటువంటి 'కల్కి' సినిమాలో అర్జునుడిగా ఏ రేంజ్‌లో యాక్టింగ్ చేశాడు అనేటువంటిదైతే మన విజయ్ దేవరకొండ ప్రూవ్ చేసి చూపించాడనమాట.
తన యాక్టింగ్‌ని. ఇక ఈ 'పుష్ప 3లో పోలీస్ ఆఫీసర్ రోల్ అది కూడా విలన్‌గానంట. ఇక ఏ రేంజ్‌లో ఉంటుంది చూసుకో మల్లా అన్నట్టయితే ఉంది ఫ్రెండ్స్ ఈ 'పుష్ప 3'. సో, ఈ విధమైనటువంటి స్టోరీ లైన్ తోటి మాత్రం సినిమా అయితే 'పుష్ప 3' ఉంటే మాత్రం ఇక ఏ రేంజ్‌లో ఉంటుందో మనందరికీ ఊహించుకుంటుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయన్నమాట. ఒక పక్కనేమో 'అల్లు అర్జున్' ఫ్యాన్స్ అలాగే ఇంకో పక్క 'విజయ్ దేవరకొండ' ఫ్యాన్స్. ఇక ఆ విధ్వంసం ఎలా ఉంటుందో 'పుష్ప 3 ది ర్యాంపేజ్' వచ్చినంకైతే మనకైతే తెలుస్తోంది. అండ్ అయితే ఈ 'పుష్ప 3లో మన విజయ్ దేవరకొండ ఉన్నాడు అనేటువంటి ప్రూఫ్ ఏంటి అంటే 'పుష్ప 2' సినిమా రాకముందే మన విజయ్ దేవరకొండ తన ట్విట్టర్ అకౌంట్‌లో 'పుష్ప 3' కూడా ఉంటుంది అని 'ర్యాంపేజ్' అనేటువంటిదైతే తన ట్విట్టర్ అకౌంట్‌లో అయితే పెట్టడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అది చూసిన తర్వాత అప్పట్లో బీభత్సమైనటువంటి వైరల్ అయితే అయ్యింది ఆ ట్వీట్. సో, ఆ విధంగా చూసుకున్నట్లయితే కూడా ఖచ్చితంగా మన విజయ్ దేవరకొండ 'పుష్ప 3లో ఉంటాడు. ఇది మాత్రం గ్యారంటీ ఫ్రెండ్స్. సో, మరి మీకు ఈ 'పుష్ప 3' స్టోరీ ఎలా అనిపించింది? కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి. వీలైనంత వరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం. సో, మరి ఉంటా. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఇంకొంచెం మీకు కావాలి, మూవీ స్టోరీస్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. ఇంకో వీడియో చేయడానికైతే ప్రయత్నిస్తా.